హాయ్ హలో నమస్తే. ఈరోజు అయితే మీ అందరితో ఒక వీడియో అయితే చూసాను. ఆ వీడియో చూసినప్పటి నుంచి ఈ సేయింగ్ అయితే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడిన వాడు కూడా లేడు. ఇది విన్నప్పుడు అరే అసలు ఎట్లారా బాబు, ఇలాంటి కొటేషన్ ఎలా దొరుకుతాయి వీళ్ళకి అని అనుకున్నా. బట్ క్లియర్గా మనం చూసినట్టయితే మనిషిని మనం ప్రతి ఒక్క కేసెస్లో కూడా మన ఫ్రెండ్, మన ఫ్యామిలీ అని చెప్పి ప్రతి ఒక్కరిని ట్రస్ట్ చేయడం, ప్రతి దగ్గర ఏదో ఒక ప్రాబ్లం మరలా తీసుకోవడం, వెనక్కి వచ్చి అరే నేను అనవసరంగా నమ్మాను లేదు ఇంకెట్లా. దేవుడి దగ్గర ఎప్పుడైనా మీరు అలాంటి ఫీల్ అయ్యారా? మీరు ఒక గాడ్ని ట్రస్ట్ చేసిన తర్వాత అది ఏ గాడ్ అయినా అవ్వచ్చు. మీరు ఇట్లా ప్రాబ్లంలో ఉన్నప్పుడు దేవుడా నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి లబ్ 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 ఏదో సంథింగ్ అంటారు కదా. మీరు సఫర్ అయ్యేదానికన్నా ఏదో ఒక సొల్యూషన్ అనేది మీకు ఏదో ఒక రకంగా దొరుకుతూ ఉంటుంది. సో మీ అందరికీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుణ్ణి హార్ట్ఫుల్గా ప్రే చేయండి. కైండ్ హార్ట్తో మీరు ఏదైనా కోరుకున్నట్టయితే ఈరోజు కాకపోతే రేపైనా మీకు రావాల్సిన టైంలో వస్తుంది. మనుషుల్ని నమ్మండి అని నేను చెప్పను, నమ్మినట్టు నటించండి. ఎక్కడ ఏం జరుగుతుంది, మీతో ఎట్లుంటున్నారు, మీరు బాగుపడుతున్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీరు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, ముందేం చెప్తున్నారు వెనకేం చెప్తున్నారు, అసలు వాళ్ళకి మీ మీద ఉన్న ఉద్దేశం ఏంటి అనేది ప్రతిదీ కూడా నమ్మినట్టు నటిస్తూ తెలుసుకోండి. అంతేగాని అది ఎవరైనా సరే నమ్మొద్దు. నేనైతే అదే చెప్తాను. సో దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినోడు కూడా లేడు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇది జస్ట్ నాకు పర్సనల్గా నేను వినిన తర్వాత మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నది. మీకు ఎవరికైనా ప్రాబ్లం అనిపించినట్టయితే వీడియో స్క్రోల్ చేసేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఇలాంటి చాలా డిఫరెంట్ స్టోరీస్ అండ్ డైలాగ్స్ ఏవైతే నేను విన్నానో మీరు విన్నారో కామెంట్లో అయితే కలుద్దాం. నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోస్ కోసం చూద్దాం. Bye-bye.